అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమీకరణాలు అంటే దీంట్లో సమీకరణాలు ఏమనుకుంటున్నారు? మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ప్రధానంగా ఐవీఆర్ఎస్ సర్వేలు ఇవన్నీ చేసిన చంద్రబాబు మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారు? అంటే ఎవరో మా నాయకుడికి ఒక రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు. ఆయనకి ఇప్పటికే తెలుసుకుంటుంది 1% కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఆదిమూలం గారికి ఓటు వేయరు. నిన్నటానికి ఇప్పటిదాకా నాకున్న అప్డేట్ కావచ్చు, ఇదంతా మీడియా ముఖంగా మీకు కూడా తెలుసు. ఎన్నో కారణాల చేత నన్ను తీశారు, నాకు తెలియదు. నన్ను కుప్పంలో లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా నాయకులందరి ముందు కూడా అభినందించాడు. రాజశేఖర్ బ్రహ్మాలంగా చేశావు, ఇన్ని సర్పంచులు గెలిపించావు, లోకల్ బాడీ బ్రహ్మాలం చేస్తున్నామని నా భుజం తట్టి నన్ను ప్రోత్సహించాడు. ఆయన ఎందుకు ఈరోజు తీసేశాడో నాకే తెలియడం లేదు. అంటే ఇది ఒక రకంగా టీడీపీ అధిష్టానం మూడు ముక్కలు ఆటాడింది అనొచ్చా? హెలెన్ కానీ ఆదిమూలం కానీ మిమ్మల్ని కానీ పెట్టి అంటే ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం ఎందుకు జరిగిందంటారు? ఏం లేదండి, మాకేంటంటే కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఇది ధర్మమా, నేను చేసిన పాపం ఏంటి ఒక చెప్పండి. ఈరోజు కూడా నన్ను ఎంతోమంది వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు ధర్నా చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా నేను ఎక్కడ కూడా మీ గురించి నాకు బ్యాడ్ అభిప్రాయం లేదు. ఎందుకు లేదంటే ఇంకా కూడా టైం ఉంది. నేను ఇప్పుడు నిన్నటాంచి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ కూడా నన్ను రెబల్ తెలుగుదేశంగా పోటీ చేయమని చెప్తున్నారు. నేను ప్రజలు కోరిక మేరకు, మా కార్యకర్తల కోరిక మేరకు నేను రెబల్ తెలుగుదేశం పార్టీగా పోటీ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క పార్టీలో పనికిరాని చెత్త ఆదిమూలం గారిని తీసుకొచ్చారుగా, నేను పనికిరాని నేను చెత్తను తీసేశారుగా. రేపు ఇదే సత్యవేడి ప్రజలు నాకెన్ని ఓటు, నేను గెలుస్తానా లేదా ఆదిమూలం గెలుస్తానా మీరే చూడండి. నేను గెలుస్తాను, గెలిచి మీతోనే ఉంటాను. ఇతను ఓడిపోయి ఇంకా మీకు కనబడడు. ఇతను స్వార్థంతో కూడిన మనిషి. ఎన్నో 1, 2 కాదు, మొత్తం కూడా దోపిడీనే. గ్రావెల్ దోపిడీ చేశాడు ఆదిమూలం గారు, ఇసుక చేశాడు, ఏమైనా ఒక పారు మట్టి వేసాడా? నేను నాగలాపురం నుంచి టీపీ పాలెం దాకా నా సొంత నిధులతో నేను గ్రావెల్ రోడ్ వేశాను. ఎమ్మెల్యే గారు చేశాడా? అదే మాదిరిగా ఒక పిచ్చాటూరు నాగలాపురం మధ్యలో తెగిపోతే 1/2 కిలోమీటరు నా సొంత నిధులతో వేశాను. ఓడిపోయి నుంచి ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను. కాబట్టి సత్యవేడు ప్రజలే కోరిక మేరకు, మా నాయకులు కోరిక మేరకు నేను ఖచ్చితంగా రెబల్ తెలుగుదేశంగా పోటీ చేస్తాను. మీ ఆశీస్సులతో ఇంకోటి కూడా చెప్తున్నాను, మీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో పెట్టుకొని నేను ఎలక్షన్కి వెళ్తాను. ఖచ్చితంగా గెలిచి మీతో ఉంటానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి నిన్నటిదాకా ఈ రోజు దాకా కూడా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశాను. నా భార్య బిడ్డలు కూడా పట్టించుకోకుండా 24 గంటలు తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ముందుండి పనిచేస్తూ వచ్చాను. అదే మాదిరిగా నిన్న కోనేటి ఆదిమూలం గారిని క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది. అయితే
చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక తండ్రిగా నేను భావించి ఈ 5 సంవత్సరాలు నాకు ఆర్థికంగా వైసీపీ వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పెట్టినా నా మైండ్స్ అన్నీ కూడా లాక్కున్నా నేను జంకకుండా మీ పైన నమ్మకంతో లోకేష్ బాబు గారి నమ్మకంతో నేను పనిచేశాను. సత్తివేడి ప్రజలు నిజంగా దేవుడితో సమానమైన ప్రజలు. ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నేను జేడీ ఫౌండేషన్ ద్వారా పనిచేస్తూ వచ్చాను. ఈరోజు వైసీపీ పార్టీకి పనికిరాని వ్యక్తి ఈ ఆదిమూలం గారిని, వాళ్ళు ఒక చెత్తను తీసేసిన ఆదిమూలం గారిని మీరు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమవ్వాలి? ఆదిమూలం గారు ఎన్ని బాధలు పెట్టారో మీకు తెలుసా? లోకల్ బాడీ ఎలక్షన్లో మేము మొత్తం ప్రతి క్యాండిడేట్ని ప్రతి పంచాయతీలో పోటీ పెట్టాము, ఎంపీటీసీలు పెట్టాము, జడ్పీటీసీలు పెట్టాము. ఎంతమంది నాయకులు కార్యకర్తలు ఈ ఆదిమూలం గారి కోసం ఆపోజిట్గా మమ్మల్ని హింసించాడో తెలుసా? ఎలక్షన్ చేసుకొని లేదు, అర్ధరైతులో పోలీసులు పంపించారు, మా కార్యకర్తల మీద దారుణమైన కేసులు పెట్టారు. అంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉండే ఈ కుటుంబ సభ్యులు ఈరోజు ఆదిమూలం గారికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? పార్టీకి వ్యాపారాలు కావచ్చు అన్ని పక్కన పెట్టి పార్టీకే మాట. నానా మనం నష్టపోయినా చంద్రబాబు గారు సీఎం కావాలి, ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు బాగుంటే వాళ్ళ చల్లని నీడలో మేము బాగుంటామని మమ్మల్ని ప్రోత్సహించి మనం ఏమైనా పర్వాలేదు మన పార్టీ గెలవాలి అని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇంత కష్టపడి మేము పార్టీ ఎంతో కష్టపడి 4.5 సంవత్సరం మేము పోరాటం చేసాము సార్. మిమ్మల్ని అడుగుతున్నాం, మేము ఏం తప్పు చేసామని మాకు సీట్ ఇవ్వలేదు సార్. IVR స్కాల్స్ లో మేము ఫస్ట్ ఉన్నాం, సర్వేల్లో మేము ఫస్ట్ ఉన్నాం. ప్రతి హృదయం సత్తివేడు ప్రజలు మేము కావాలని కోరుకుంటాం. సత్తివేడు ప్రజలందరికీ మా కుటుంబం తరపున పాదాభివందనం చేస్తున్నాను. మీ అందరి అభిమానం ఇవాళ నిన్నటి నుంచి మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం, మేము ఉన్నామని మా భుజం తట్టి మా కుటుంబంలో మీరు ఒక్కరైండి మాకు సహాయం చేసి మేము ఉన్నాం సార్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు ఉంటారని మాకు భరోసా ఇచ్చినందుకే మరొక్కసారి మీకు ధన్యవాదాలు సత్తివేడు ప్రజలందరికీ తెలుపుకుంటున్నాను సార్. ఒక చిన్న విషయం సార్, మేము గెలవగలం సార్, మీకు పార్టీకి గిఫ్ట్గా ఇవ్వాలనే మేము కష్టపడ్డాం తప్పితే ఏ రోజు కూడా సార్ పార్టీ కార్యక్రమంలో సత్తివేడు టాప్ 10లో 1గా నిలబెట్టారు తప్పితే సభ్యత్వాల్లో ఫస్ట్, ఓటర్ వెరిఫికేషన్ లో ఫస్ట్. మేము ఏం తప్పు చేసామని మమ్మల్ని తీశారు సార్. ఒక్కసారి పిలిచి మీరు ఈ తప్పు చేశారని మమ్మల్ని మేము ఏదన్నా చేసింటే చెప్పొచ్చు కదా సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.